వినాయక చవితి సందర్భంగా భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో 15 సంవత్సరాలలో పిల్లలకు నిర్వహించిన గణేష్ పంచరత్న పోటీలకు విశేష స్పందన వచ్చింది. స్థానిక ఇండియా మెడికల్ అసోసియేషన్ భవన ప్రాంగణంలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను సంఘం అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కార్యదర్శి మంజులూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈ పోటీలను 2 విభాగాలుగా నిర్వహిస్తున్నామని, తొలుత జూనియర్స్ విభాగంలో 5 నుంచి 10వ సంవత్సరం వరకు, సీనియర్స్ విభాగంలో 11 నుండి 15వ సంవత్సరం లోపు వరకు ఉంటుందని చెప్పారు. సుమారు 30 పాఠశాలల నుండి 75 మంది దాకా విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారని విశ్వేశ్వరరావు చెప్పారు. అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ భారతీయ ఇతిహాస పురాణాలకు చెందిన విషయాలను నేటి తరంకు పరిచయం చేయడం ద్వారా వాటి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. న్యాయ నిర్ణేతలుగా సిఎస్ సత్యనారాయణ, అకొండి సూర్యనారాయణ, వాసుదేవరావు, జానకిరామ్ చౌదరి వ్యవహరించారు. జూనియర్ విభాగంలో విజేతలుగా ప్రథమ స్థానం శ్రీ చైతన్య స్కూల్కి చెందిన బామిడిపాటి లాస్య, ద్వితీయ స్థానం మోహన్ హైస్కూల్కి చెందిన జుత్తుక అన్నపూర్ణాదేవి, తృతీయ స్థానం నారాయణ ఈటెక్నో స్కూల్కి చెందిన కౌశిక్, సీనియర్ విభాగంలో ప్రథమ స్థానం ఆదిత్య జూనియర్ కాలేజీకి చెందిన జి కృష్ణ సంహిత, ద్వితీయ స్థానం అగస్య స్కూల్కి చెందిన లాస్య, తృతీయ స్థానం లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్కి చెందిన వేదిత బహుమతులు కైవసం చేసుకున్నారు. 2 విభాగాలకు చెందిన 20 మందికి కాన్సలేషన్ బహుమతిని అందజేశారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అందరికీ ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దివ్య ఆశీస్సులతో ప్రత్యేకంగా ముద్రించిన శ్రీ వినాయక వ్రతకల్ప పుస్తకము మరియు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ తయారు చేసిన వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంద్రగంటి శ్రీనివాస్, అయ్యగారి వెంకటేష్, మండలిక శాస్త్రి, సీతారామ శాస్త్రి, రంగభట్ల శ్రీనివాస్, లయన్స్ ఎలైట్ క్లబ్ అధ్యక్షులు కందాల రవి, బులుసు కిషోర్ కుమార్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. గణేష్ పంచరత్న స్తోత్రాల మీద పోటీలు చిన్నపిల్లలకి నిర్వహించడం జరిగింది. 2 విభాగాల్లో 5 నుంచి 10 సంవత్సరాలు పిల్లలకి ఒక విభాగంగాను, 11 నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలకి ఒక విభాగాను మేము ఈ పోటీలు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీటికి న్యాయ నిర్ణేతలుగా మనకు ఆకొండి వారు, అలాగే సిఎస్ గారు అండ్ విజయరామ్ చౌదరి గారు, జానకిరామ్ చౌదరి గారు అండ్ వాసుదేవ గారు న్యాయ నిర్ణేతగా వీళ్ళు వ్యవహరించడం జరిగింది. మొత్తం ఈ పోటీలో 63 మంది పిల్లలు 20 స్కూల్స్ నుంచి, పెద్దాపురం, సామలకోట, గొల్లమాండ నుంచి కూడా మొత్తం మీద ఒక 20 స్కూల్ నుంచి 63 మంది పిల్లలు దీంట్లో పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ మేము పేరుకునే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మా కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా పాత్రికేయులకి, అలాగే ఈ ఐఎంసీ హాల్ని మాకు ఉచితంగా ఇచ్చిన వాళ్ళ కమిటీకి, అలాగే న్యాయ నిర్ణేతలకి, అలాగే మీడియా మన మిత్రులు, మన ప్రెస్ వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా మేము పెట్టుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్ని ఉద్దేశాల్లో ఇది ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ఎంతో తరతరాలుగా అది మనకి ఎంతో ఉపయోగంగా ఉన్నది, ఎంతో మనకి జ్ఞానం సంపాదిస్తున్నట్టు ఉన్నది. సో అటువంటి సాంప్రదాయాన్ని ఈ పిల్లలందరూ వారు నేర్చుకోవాలి, వారు దాన్ని అధ్యయనం చేయాలి, వారి జీవితాలు సక్రమంగా నడవాలి అనే ఉద్దేశంతో నేను తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటంటే మన పిల్లల్ని వారి చదువులే కాక మన ఇతిహాసాలు కూడా ఉన్నాయి. రామాయణం, భాగవతం ఇటువంటి ఇతిహాసాలన్నీ ఉన్నాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం వారికి తెలియజెప్పడం, వాటిలోని పలు విషయాలన్నీ కూడా వాళ్ళ పిల్లలందరికీ నేర్పడం, ఇవన్నీ మన
బాధ్యత ఆ